హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మోక్షిత్ వాళ్ళది యాన్యువల్ డే ఫంక్షను. మా చిన్నప్పుడైతే యాన్యువల్ డే అంటే ఏదో చిన్నది చేసేవాళ్ళు. ఇప్పుడు చూడు వీళ్ళ స్కూల్ డెకరేషన్ అంది ఎలా చేశారో చూపిస్తాను నేను. ఇది ఎంట్రన్స్. ఇది పిల్లలు వేసిన రాముని అయోధ్య మందిరము. ఇది వాళ్ళు అలా డిఫరెంట్గా ఆర్ట్స్ వేశారు. ఇలా పిల్లలు వేసింది ప్రతి ఒక్కటి ఆర్ట్స్ అన్నీ పెట్టారు వాళ్ళు. స్కూల్ ఎంట్రన్స్లో పిల్లలు వేసింది ప్రతి ఒక్కటి పెట్టేశారు. ఇవన్నీ పిల్లలు చేతితో తయారు చేసింది. ఇలా రండి చూద్దాం. మా మోక్షిత్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ పిల్లలవన్నీ ఫొటోస్ పెట్టారు. ఇదిగో ఇక్కడ ఉన్నాడు చూడు మీ అల్లరబ్బాయి మోక్షిత్. బ్లూ డేలో పాల్గొన్నాడు. డి లెటర్ వచ్చేసి మోక్షిత్. ఫేస్ క్లారిటీగా లేదు. ఇక్కడ వాళ్ళు పేపర్ వేశారు. ఇదంతా పిల్లల డిఫరెంట్ డీటెయిల్స్. ఇదిగో ఇది ఇక్కడ మా గౌతము. గౌతమ్ సే హాయ్. హాయ్. ఇక్కడ వచ్చేసి ఇలా వచ్చేసి ఇక్కడ ఇలా వెళ్ళు డెకరేట్ చేసి పెట్టారు ఎంట్రన్స్లో. ఇది రావడం లేదు ఫుల్గా. గౌతమ్ వచ్చేసి ఇటు వచ్చేసి అక్కడ వచ్చేసి పుట్ట దగ్గరకు వచ్చేసి. ఇక్కడ వాళ్ళు ఎవరో పిల్లలకి ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి పిల్లల్ని రైటింగ్ పెట్టారు గ్రేడ్గా. నిలబడు. అదిగా మా గౌతమ్ వచ్చాడు ఇక్కడికి. స్మైల్. హాయ్. గర్ల్స్ది మా గౌతమ్ దిగుతున్నాడు ఫోటో. ఇక్కడ వచ్చేసి అక్కడ ఒకరు వస్తారు. అది అక్కడ నిలబడిపో. ఇక్కడ ఇక్కడ ఇక్కడే గౌతమ్ ఇక్కడ నిలబడు. సైడ్ సైడ్ రా. ఇవన్నీ పిల్లలు ఆర్ట్ తయారు చేసినవన్నీ ఇక్కడ పెట్టేశారు. మా గౌతమ్ ప్రతి ఒక్క చోట వెళ్ళి వీడియో దిగుతున్నాడు. ఇది మెయిన్ పిల్లలన్నీ వేసినవి ఫొటోస్ అన్నీ తీశారు ఇక్కడ. మా గౌతమ్ అదే పనిగా ఒక చోట దిగమంటే అన్ని చోట్ల దిగేస్తున్నాడు ఇంకా వీడియోస్ మొత్తము. ఇలా పరిగెత్తున్నాడు చూడు, ఒక చోట చూడకుండా వీడు. ఎంట్రన్స్ ఇది స్కూల్లో. రండి వెళ్దాము. గెస్ట్ వచ్చాడు, ఆయన మోటివేషనల్ స్పీచ్ ప్రదీప్ గారు వచ్చారు. ఇది కూడా పిల్లలు వేశారు. మా గౌతమ్ ప్రతి ఒక్క చోట ఇక్కడే వీడియోస్ వెళ్ళి దిగేస్తున్నారు చూడండి. పేరెంట్స్ ఎంతమంది వచ్చారు ఇక్కడికి. మనం ఇంకా వెళ్ళి ఆయన స్పీచ్ ఇద్దాం. ప్రవీణ్ గారిని చూపిస్తాను నేను. అక్కడ కూర్చున్నాడు.
ఏమనుకుంటే అది పిల్లలకు అవ్వదు. మీరు అనుకోవాలంటే మా నాన్న నేను యాక్టర్ అవ్వాలని కోరుకున్నాను. మా నాన్న నేను యాక్టర్ అవ్వాలని కోరుకున్నాను, అందుకే నేను యాక్టర్ అయ్యాను. మా నాన్న అంటారు అందరినాతో ఊరికే చదువుకుంటే చదువుకున్నాను. నేను అలా కూడా చదువుకున్నాను. నాకు ఇంటర్మీడియట్లో స్టేట్ 7th వచ్చింది, సిఈసిలో. డిగ్రీలో గోల్డ్ మెడల్ వచ్చింది. సినిమా హీరోగా యాక్ట్ చేస్తూ వెనక్కి